చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఓ బిల్లును తేనుంది. వచ్చే వారమే ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించారు. నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళన రోజురోజుకు తీవ్రం కావడంతో ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. దోషులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ఇదివరకే పేర్కొన్న ప్రధాని తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఓ బిల్లు తేనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో అర్ధరాత్రి పోస్టు చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇవాళ జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లు ముసాయిదాపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है. तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा. పేపర్ లీక్ అనేది చిన్న సమస్య కాదని, లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఇది అత్యంత బాధాకరమైన విషయమని ప్రధాని పేర్కొన్నారు. సుమారు 2.5 నెలల క్రితం నీట్ పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్లు ప్రధాని మోదీ గుర్తు చేశారు. पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया. और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है. लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है. పేపర్ లీక్ దోషులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇప్పటికే ఆ కోర్టులు ఏర్పాటయ్యాయని వెల్లడించారు.